ఇది నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ అనేది నేను నాకు అవైలబుల్గా ఉన్నట్టు నేను నోట్ చేసుకున్నాను. ఒక టాపిక్ తీసుకుంటే మనం ఆ టాపిక్ని ఒకరు 1 డేలో చదవగలరు, ఒక 2 డేస్లో, ఒక 3 డేస్లో చదవగలరు. వారి వారి కెపాసిటీని బట్టి టైంలో పూర్తి చేయగలరు. సో మనకి టైము ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని అవర్స్ పట్టింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనం ఆ టాపిక్ డీటెయిల్గా చదివామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ అనేది 2 అవర్స్లో నేను కంప్లీట్ చేయగలను. 2 అవర్స్లో నేను కంప్లీట్ చేస్తాను. వేరే పర్సన్ 1 డేలో, హాఫ్ డేలో చదవగలరు. సో మనం ఎంత టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ చదివి ఉన్నవాళ్ళు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవాలనుకునే వాళ్ళకి మోడల్ టైం టేబుల్ ప్రిపేర్ చేశాను. మీరు ఇలా దీన్ని చూసుకుంటూ మీకు అవైలబుల్గా ఉన్నట్టు మీకు అనుగుణంగా మార్చుకొని మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని, ఫస్ట్ టైం టేబుల్ మనం సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకొని మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి. నేను ఈ టైం టేబుల్లో చూడండి 120 డేస్కి టార్గెట్ వేసుకున్నాను. టైం టేబుల్లో ఫస్ట్ వచ్చేసి మనకి స్కోరింగ్ టాపిక్స్ తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ అండ్ ఎకానమీ డెవలప్మెంట్ 150 మార్క్స్. ఈ 2 చాప్టర్స్, ఈ 2 సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ కంప్లీట్ చేయాలని అనుకున్నాను. సో నేను నా టైం టేబుల్లో ఈ 2 సబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాలని టైం టేబుల్లో వేసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి నేను ఇది తెలంగాణ మూమెంట్ అనేది కొంతమంది 5 డేస్లో చేయగలరు, కొంతమంది 10 డేస్లో చేయగలరు. ఇక్కడ నేను యావరేజ్గా 15 డేస్ 20 డేస్ అలా వేశాను. తెలంగాణ మూమెంట్ 5 డేస్లో అలా కంప్లీట్ అయిన వాళ్ళు ఎకానమీకి ఎక్కువ టైం పెట్టండి. ఎకానమీ అందరికీ కొత్తే కాబట్టి, ఎకానమీ అందరికీ చదవడానికి టైం పడుతుంది కాబట్టి తెలంగాణ మూమెంట్ చదివిన టైంలో కంప్లీట్ అయ్యాక ఎకానమీకి ఎక్కువ టైం పెట్టుకోండి. ఓకేనా? మనం తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 1991 అక్కడ సమీకరణ దశ నుండి స్టార్ట్ చేస్తే మనం చదవడానికి ఈజీగా ఉంటుందండి. నాకు అనుగుణంగా నేను ఈ టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నాను. నచ్చితే ఇది ఫాలో అవ్వచ్చు, లేదా మీకు నచ్చినట్టు మీరు ఇలా ప్లాన్ చేసుకోండి అని మోడల్గా మీకు చూపిస్తున్నాను. నేను అయితే ఫస్ట్ 1991 to 2014 ఈ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మనకి థర్డ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలని నోట్ చేసుకున్నాను. థర్డ్ పార్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి మనకి. ఆ 5 చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలని ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీలో ఫస్ట్ మనకి ఈజీగా ఉండే టాపిక్ తీసుకోవాలి. పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నేను పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి జనాభా. మనం జనాభా చదివేటప్పుడు ఒకేసారి ఇండియా అండ్ తెలంగాణ ఇవి 2 కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ అయ్యాక ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఇవి 2 కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇండియాకి చదివేటప్పుడే మళ్ళీ తెలంగాణ. సో 2 ఒకేసారి కంప్లీట్ అవుతాయి. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఈ 3 అనేవి మనకి ఒకేసారి ఇండియా తెలంగాణ కంబైన్డ్గా చదువుకోవాలి. మనం ఒకే దగ్గర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకొని ఎకనామిక్స్, ఇండియా ఎకనామిక్ సర్వే ఇవి రెండింటిని ఒక దగ్గర నోట్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ చదవాలి. ఇక్కడ మనకు ఎకానమీ ఎన్ని చాప్టర్స్ అయిపోతున్నాయి? పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ డెమోగ్రఫీ వచ్చేసి 2 చాప్టర్స్, ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఇది. తర్వాత అగ్రికల్చర్ ఇవి 2, ఇవి 6, 7, 8, 9, 10 చాప్టర్స్ ఇక్కడే అయిపోతున్నాయి. సో మనం చదివేటప్పుడు ఇండియా తెలంగాణ ఇలా ఈ ఆర్డర్లో చదివితే బెటర్ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి రివిజన్ పెట్టుకోవాలని అనుకున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ డైలీ పెట్టుకోవాలి. డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్. డైలీ అయిపోయాక వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో మన సబ్జెక్ట్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఇది చదవడానికి కొంతమందికి 5 డేస్ పట్టొచ్చు, కొంతమంది 2 డేస్ పట్టొచ్చు, కొంతమంది 10 డేస్ పట్టొచ్చు. సో వారి వారి కెపాసిటీని బట్టి వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. సో నేను 1 అవర్లో ఒక టాపిక్ చదవగలను, ఇంకొకరు దాన్ని 2-3 అవర్స్లో చదవగలరు. మన టాపిక్ కంప్లీట్ చేసినామా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను అందుకే డేస్
డైరెక్ట్ మెన్షన్ చేయలేదు. కొంతమందికి టాపిక్ 1 డేలో అయిపోతుంది, కొంతమంది 2 డేస్‌లో. సో, మన టాపిక్స్ ఈ ఆర్డర్ వైస్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేసి నేను పర్టిక్యులర్ డే అనేది మెన్షన్ చేయలేదు. టోటల్ 600 మార్క్స్ 120 డేస్‌లో ఆ సిలబస్ కవర్ అయ్యేలా ఈ టైమ్ టేబుల్ నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్ అక్కడ 1991 నుండి 2014 వరకి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ చదివాం కదా. తర్వాత వచ్చేసి 1971-1990 మొబిలైజేషన్ ఫేజ్ చదువుకోవాలి. తర్వాత తెలంగాణ ఆవిర్భావం 1948-70 ఇది తర్వాత చదవాలి. ఇలా చదివితే మనకు బాగా గుర్తుంటుందని నా ఫీలింగ్. సో, నేను ఇలా ప్రిపేర్ అవుతాను. నేనైతే తెలంగాణ మూవ్‌మెంట్ టోటల్ 5 డేస్‌లో కంప్లీట్ చేసుకోగలను. సో, ఎకానమీ అనేది కొత్త అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగతా టైం అంతా ఎకానమీకి పెట్టుకోవాలని టోటల్ 30 డేస్‌లో ఇవి 2 కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. టోటల్ ఇప్పుడే నేను ఏం మాట్లాడుతాను, న్యూగా సబ్జెక్ట్ ఏం తెలియని వాళ్ళ గురించి మాట్లాడట్లే. మనం చదువుతున్నామంటే మనకి ఇంతకుముందు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండే ఉంటుంది. సో, నేనైతే గ్రూప్ 4 వరకు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి తర్వాత నేను బ్రేక్ ఇచ్చాను. సో, మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు సబ్జెక్ట్ అంత ఐడియా ఉంటుంది. కాకపోతే మళ్ళీ చదవడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి ఇలా సిలబస్ అనేది మీకు ఒక ఐడియా తెప్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, సర్వీస్ సెక్టారు, నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇలా ఎకానమీ సబ్జెక్ట్స్ అన్నీ ఇలా ఆర్డర్ వైజ్ చదువుకోండి, ఈజీగా ఉంటుంది. మనం ఫస్టే హాట్ టాపిక్స్ అవి అనేది పెట్టుకోకుండా ఒక ఆర్డర్ వైజ్ చదువుకుంటే మనకి సిలబస్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. మనకి ఏదైతే ఈజీ అనుకుంటున్నామో ఆ ఈజీ చాప్టర్ నుండి మనం ఒక్క బిట్ కూడా మిస్ చేయొద్దు. సో, పర్ఫెక్ట్ అనుకున్న టాపిక్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి, హార్డ్ అనుకున్న దాన్ని కూడా చదవాలి. సో, ఇలా చదువుకోండి. టోటల్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఎకానమీ ఈ రెండిటికి 30 డేస్ పెట్టుకున్నాను. 30 డేస్ టోటల్ 30 డేస్‌లో కంప్లీట్ చేస్తారా, ఇది ఫస్ట్ అయితే ఎవరికి పాసిబుల్ కాదు అని అంటారు. కాకపోతే ఆల్రెడీ చదివి సబ్జెక్ట్ మీద ఒక ఐడియా ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. మనం కంప్లీట్ చేయాలనుకుంటే చేయగలం అంతే. ఇది నా వల్ల కాదు అని భయపడుతూ ఉంటే కంప్లీట్ అవ్వదు. నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లే. జస్ట్ నాకు ఒక టైం టేబుల్ కావాలి, నేను ఈ ఆర్డర్ వైజ్ ఖచ్చితంగా డైలీ నా టార్గెట్ పూర్తి చేసుకుంటా అని అనుకునే వాళ్ళైతేనే ఇలా ఫాలో అవ్వండి. ఈ టాపిక్స్ ప్లేస్లో మీకు మీరు నచ్చిన టాపిక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో, నేను తెలంగాణ మూవ్‌మెంట్ ఎకానమీ 300 మార్క్స్ 300 మార్క్స్ అంటే మనకి 600 మార్క్స్‌లో 300 మార్క్స్ ఇక్కడ 30 డేస్‌లో కంప్లీట్ అయ్యేలా నేను ప్లాన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పాలిటీ అండ్ సోషియాలజీ ఇవి 2 మనం ఏదైనా సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఒకటి హార్డ్ టాపిక్, ఒకటి ఈజీ టాపిక్ ఇలా 2 పెట్టుకొని చదవాలి. పాలిటీ అండ్ సోషియాలజీ నార్మల్గా ఈజీ ఉంటుంది కాబట్టి ఇవి 2 పాలిటీ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి 300 మార్క్స్ వెయిటేజ్ అయిపోతుంది. మనం సబ్జెక్ట్ ఎన్ని డేస్ తీసుకున్నా మీకు ఈజీ అనిపించినవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. హార్డ్ అనిపించిన వాటికి ఎక్కువ టైం పెట్టుకోండి. మనం టోటల్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. నాతో కొంతమంది అన్నారు, టోటల్ 20 సబ్జెక్ట్స్ అసలు 120 డేస్లో చదవగలమా అని. 120 డేస్లో ఎలా చదవగలమో ఫస్ట్ మనం 20 సబ్జెక్ట్స్ చదవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మన వెయిటేజ్ మార్క్స్, మన తెలంగాణ మూవ్‌మెంట్ ఒక్కటి చదివితే 150 మార్క్స్ వస్తాయి. 150 మార్క్స్ పర్ఫెక్ట్గా చేయగలిగితే 120, 130 తెచ్చుకోగలం. సో, ఎకానమీ పర్ఫెక్ట్ చదివితే అది మనం ఎక్కడో ఒక సబ్జెక్ట్ మొత్తం చదివితే 5 or 6 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జిఎస్లో అయితే. సో, అలాంటి టాపిక్స్ని పక్కన పెట్టాలంటే టోటల్గా వదిలేయాలని చెప్పట్లే, బట్ వెయిటేజ్ ఉన్న వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడ ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో, ఫస్ట్ తెలంగాణ మూవ్‌మెంట్ ఎకానమీ కంప్లీట్ చేసుకోండి. మనకి అక్కడ 300 మార్క్స్ అయిపోతాయి 30 డేస్లో. ఒకవేళ మీది పాసిబుల్ అవ్వని వాళ్ళు 40 డేస్ తీసుకోండి, 50 డేస్ తీసుకోండి. మన సిలబస్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామనేది ఇంపార్టెంట్, నువ్వు ఎన్ని రోజులు అనేది ఇంపార్టెంట్ కాదు. సో, పాలిటీ చదివేటప్పుడు పాలిటీ తీసుకుంటే మనం స్టేట్ అండ్ యూనియన్ లింక్ చేస్తూ చదవండి. ఫస్ట్ యూనియన్
ప్రైమ్ మినిస్టర్ చదువుతున్నామంటే మన స్టేట్లో చీఫ్ మినిస్టర్ గురించి అదే టైంలో చదవండి. ప్రైమ్ మినిస్టర్ గురించి టోటల్గా మనం చదివితే అందులో నుంచే 80% చీఫ్ మినిస్టర్ గురించి ఉండడం జరుగుతుంది. అక్కడ ప్రెసిడెంట్ గురించి చదివేటప్పుడు ఇక్కడ మనం గవర్నర్ గురించి చదవాలి. సుప్రీంకోర్టు గురించి చదివేటప్పుడు ఇక్కడ హైకోర్టు గురించి చదవాలి. ఇలా మనం సెంట్రల్కి స్టేట్కి లింక్ చేసుకుంటూ చదవండి. అది అయిపోయాక ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫెడరలిజం, తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్, నెక్స్ట్ రిమైనింగ్ ఇవన్నీ ఒక 10 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. పాలిటీ, సోషియాలజీ అయితే ఇది మన పాలిటీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సోషియాలజీకి కొత్త సబ్జెక్ట్, ఎక్కువ మందికి టచ్ ఉండదు, కాకపోతే చదివితే వస్తుంది. సో ఇవి రెండింటిని ఒకసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? పాలిటీ నుండి 50 మార్క్స్, సోషియాలజీ నుండి 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. అక్కడ మనకి ఫస్ట్ ఎంత కంప్లీట్ చేసాం? 300 ప్లస్ 100, 400 మార్క్స్ ఇక్కడి వరకు అయిపోతున్నాయి. రిమైనింగ్ 200 ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ని డేస్ తీసుకుంటాం? 15 డేస్ అని నేను యావరేజ్గా వేసా. ఆల్రెడీ సబ్జెక్ట్ ఐడియా ఉండి 15 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఒకవేళ నాకు సబ్జెక్ట్ ఐడియా లేదు, నేను ఫ్రెషర్ని అనుకుంటే మీరు దీనికి లాంగ్ టర్మ్ పెట్టుకోండి, పర్లేదు. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్కైనా యూజ్ అవుతుంది. మధ్యలో వదిలేయకుండా డైలీ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదవండి. సో పాలిటీ అండ్ సోషియాలజీ ఒకేసారి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ పెట్టుకోండి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు మనకి ఎక్కువ స్కోరు మోడర్న్ హిస్టరీ నుండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మోడర్న్ హిస్టరీ ఫస్ట్ మనం చదివితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని డేస్ పడుతుంది అని కాదు, మనం టాపిక్ కంప్లీట్ చేసినామా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మోడర్న్ హిస్టరీ తర్వాత యాన్షియన్ హిస్టరీ, మిడ్యువల్ హిస్టరీ, ఈ 3 కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఆర్డర్లో కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో అది మీకు ఎన్ని రోజులకి పాసిబుల్ అయితే అన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. 5 డేస్ పట్టని, 10 డేస్ పట్టని, 15 డేస్ పట్టని. సో నెక్స్ట్ అదే టైంలో మనం తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు, ఇష్వాకులు, ఒక డైనెస్టీ వచ్చి 1 డేలో చదవగలం ఈజీగా. కొంతమంది ఆల్రెడీ చదివిన వాళ్ళు 2 అవర్స్లో 3 అవర్స్లో రివిజన్ చేయగలరు. వారి కెపాసిటీని బట్టి ఉంటుంది చదవడం అనేది. మన గ్రాస్పింగ్ పవర్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో మీకు కంప్లీట్ అయ్యే టైంలో మీరు టాపిక్ మొత్తం ఎన్ని డేస్ తీసుకున్నా ఇలా టార్గెట్ పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ అవుతున్నాయి? అక్కడ ఆల్రెడీ 400 మార్క్స్ అయినాయి. ఇక్కడ 25 450 మార్క్స్ అవుతున్నాయి. సో 450 మార్క్స్ మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలం? 60 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో అసలు ఏం సబ్జెక్టు తెలియకుండా ఫ్రెషర్ని నేను అంటే మీరు ఇదే టైం టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు 60 డేస్లో పెట్టుకుంటే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ వరకైనా మీరు సెట్ అయ్యేలాగా ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా. నెక్స్ట్ 150 మార్క్స్ వచ్చేసి జిఎస్లో మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చదువుకుంటాం, తెలంగాణ హిస్టరీ చదువుకుంటాం. సో కరెంట్ అఫైర్స్ డైలీ ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మనకి జిఎస్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ 2 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. మనకు ఇక్కడ జిఎస్లో 150 మార్క్స్ వస్తే ఇందులో కరెంట్ అఫైర్స్ డైలీ మన స్టార్టింగ్ నుండి డైలీ ఫాలో అవ్వాలని చెప్తున్నా కదా. ఫస్ట్ ఈ 2 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హిస్టరీ అయిపోయింది, సోషియాలజీ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూద్దాం. రిమైనింగ్ తర్వాత రీజనింగ్ పెట్టుకోండి. రీజనింగ్ నుండి మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మనం ఈజీగా చేయగలం, పర్ఫెక్ట్గా నాకు వచ్చు అని కాన్ఫిడెంట్తో చేయగలం. కాబట్టి రీజనింగ్ నుండి మనం స్కోర్ చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీ చాలా చదవాలి. అవి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పలేం, మనం ఎన్నైనా రావచ్చు. సో అది కూడా చదవాలి. ఏ సబ్జెక్ట్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇవి 2 సబ్జెక్ట్స్ పెట్టుకొని జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఎక్కువ తెలంగాణ జాగ్రఫీ ఫోకస్ చేస్తూ చదవండి.
నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కవర్ చేయండి. జనరల్ సైన్స్ నార్మల్గా చదవండి. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే ఈ మ్యాక్సిమం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత రిమైనింగ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది ఒక్కొక్కరి కొంతమంది చదువుతారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ చేయగలరు. సో బేసిక్ తెలుగు మీడియం ఉన్నవాళ్ళు కొంచెం గ్రామర్ నేర్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి దీనికి 5 days అయినా పెట్టుకోండి. ఏది నెగ్లెక్ట్ అయితే చేయకండి, టోటల్గా వదిలేకుండా. మనకు బేసిక్ ఇంగ్లీషే కదా 10th వరకు. సో అక్కడ బేసిక్ గ్రామర్ అనేది తెలుసుకొని ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్ అండ్ ఇండియన్ పాలసీస్, సెంట్రల్ పాలసీస్ అండ్ స్టేట్ పాలసీస్, స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఇవి వీలైతే ఇప్పటి నుండే ఎవ్రీడే 1 స్కీము చదవడానికి ట్రై చేయండి. లేదా పాలసీస్ అంటే ఖచ్చితంగా మనకి వేటేజ్ టాపిక్ అనేది ఇది జిఎస్లో ఖచ్చితంగా వస్తుంది. మనకి మళ్ళీ ఎకానమీలో కూడా వస్తాయి పాలసీస్. ఎకానమీ అండ్ ఇక్కడ పాలసీస్ ఇక్కడ వస్తాయి, ఎకానమీలో వస్తాయి. సో మనం ఇది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. గవర్నమెంట్ పాలసీస్ అనేవి మనకి వేటేజ్ అండి ఎక్కువ. సో ఇలా చదవండి. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ అయిపోయినాయి? 150 మార్క్స్ అయిపోయినాయి. ఇక్కడ జిఎస్ మొత్తం 150 మార్క్స్ మనం ఒక 20 daysలో అలా 1 month వీలైతే 1 monthలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం టైం పెట్టుకునేటప్పుడు మన వేటేజ్ని బట్టి టైం పెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ పెద్ద సబ్జెక్ట్ అని దీనికి 20 days 15 days పెట్టుకున్నాం అనుకో, దీని నుండి వచ్చే మార్క్స్ అనేది తక్కువ. అదే తెలంగాణ మూమెంట్ అయితే అక్కడ మనం 150 మార్క్స్కి 15 days పెట్టుకున్నా పర్లేదు. 15 days 20 days వాళ్ళ కెపాసిటీని బట్టి అక్కడ కంప్లీట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో మనకి వేటేజ్ లేని టాపిక్స్ని మనం ఫస్ట్ చదవకుండా వేటేజ్ ఉన్న టాపిక్స్ అన్నింటినీ ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ జిఎస్కి రండి. జిఎస్లో ఎక్కువ ఎవరు స్కోర్ చేయగలరో వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. జిఎస్ అండ్ ఎకానమీ ఈ 2 జాబ్ డిసైడింగ్. సో మనం ఎకానమీలో స్కోర్ చేయాలంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎక్కువ చదివి బడ్జెట్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ చదివితే అది స్కోర్ చేయగలము. సో ఈ మోడల్ ట్రై చేయండి. మనకి జిఎస్లో 150 మార్క్స్ 20 సబ్జెక్ట్స్ అని కాదు, టోటల్ 20 సబ్జెక్ట్స్లో మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదివితే ఫస్ట్ తెలంగాణ మూమెంట్, ఎకానమీ, పాలిటీ, సోషియాలజీ, హిస్టరీ ఈ 5 సబ్జెక్ట్స్ చదివితేనే మనకి 450 మార్క్స్ అయిపోతున్నాయి. సో మనం ఈ మిగతా 5, 6 ఇవి చదివితే మనకి 150 మార్క్స్ వస్తాయి జస్ట్. సో మనం వేటేజ్ని బట్టి మనం చదువుకోవాలి. మ్యాక్సిమం తెలంగాణ మూమెంట్, ఎకానమీ స్కోర్ చూసుకోండి. మీకు నచ్చినట్టు ఇలా టైం టేబుల్, మీకు అవైలబుల్గా ఉన్న టైం టేబుల్ని ప్లాన్ చేసుకోండి. ఇది నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది మీ మోడల్గా పెట్టుకొని మీకు నచ్చినట్టు వేసుకోండి. నచ్చినప్పుడు మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేటేజ్ చాప్టర్స్ అనేది లాస్ట్లో పెట్టుకోకుండా ఉండాలి. ఇప్పుడు 150 మార్క్స్ ఎకానమీ ఉన్నాయనుకో, మీరు ఫస్ట్ జాగ్రఫీ, జనరల్ సైన్స్ ఇలా తక్కువ వేటేజ్ ఉన్న వాటికి 20 days 30 days అని ఫస్ట్ సిలబస్లో ఇంక్లూడ్ చేసుకునే మిస్టేక్ అయితే చేయకండి. మనం కోర్ సబ్జెక్ట్స్ మనకి ఏమున్నాయి అవి మెయిన్, అవిటిని మనం ఫస్ట్ నోట్ చేసుకొని అవి కంప్లీట్ అయ్యాక నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి. మనం చదివేటప్పుడు ఎవ్రీ వీక్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మనం చదువుకుంటాం కదా, ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేశాక అది మధ్యలో 2-3 times రివైజ్ చేసి ఉండాలి. మనం డే అంతా చదివింది వీలైతే నైట్ రివిజన్ చేయాలి. సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ రివిజన్ చేయాలి. ప్రీవియస్ బిట్స్ చూడాలి. ప్రీవియస్ బిట్స్ చూసి మనం అందులో నుండి ఎంతవరకు స్కోర్ చేస్తున్నాం అనేది ఒకటి చూసుకోవాలి. మళ్ళీ ఒకవేళ మనం చదివిన దాని నుండి స్కోర్ చేయలేదు, మన ఆన్సర్ చేయలేదు, అక్కడ మళ్ళీ ఒకసారి చూడాలి. అలా పర్ఫెక్ట్ అయ్యాము, నేను ఇప్పుడు తెలంగాణ మూమెంట్ 100% పర్ఫెక్ట్ అయ్యా అనిపిస్తేనే
నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి, పాలిటిక్స్ స్టార్ట్ చేయండి. ఎకానమీ, మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇవన్నీ కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకొని కాన్సెప్ట్స్ వస్తే ఆన్సర్ చేస్తాము అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో అందరికీ హార్డ్ ఉన్నవి మనకు కూడా హార్డే. సో అన్నింటి గురించి భయపడడం మానేసి ఫస్ట్ చదవండి, మనకు వచ్చినాయి మనం కంప్లీట్ చేసుకోవాలి. హిస్టరీ చదవగలం కదా, మనం చదవగలిగినే ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటూ మధ్య మధ్యలో రివిజన్స్ ఇస్తూ మన సబ్జెక్ట్ని మోక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్లు రాస్తే మనం ఎంత చదివాం, మనం ఎక్కడున్నాం అనేది మనకి తెలుస్తుంది. సో ఇలా ఫాలో అవ్వండి. నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇందుకు చేరుతుంది. నేను ఈ వీడియో చేసిన మెయిన్ పర్పస్ వచ్చేసి, నాలాగా హౌస్ వైఫ్గా ఉంటూ చదవలేక ఏం చేయాలో అర్థం కాకుండా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం నేను మెయిన్లీ చేశాను. సో హౌస్ వైఫ్స్ ఇలాంటి టైం టేబుల్ డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ టార్గెట్ పెట్టుకున్నా నేను చదవలేదు అని బాధపడకుండా నెక్స్ట్ డే అదే కంటిన్యూ చేయండి. సో టార్గెట్ పెట్టి చదివితే మనం ఎక్కువ చదవగలము అని నా ఫీలింగ్. ఒకవేళ చదవలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేయండి. మనం ఎన్ని అవర్స్ చదివామనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం, ఎంత క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఇప్పుడు, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫైండ్ ద కరెక్ట్ వన్. సో మొత్తం స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాబట్టి అక్కడ చదివి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, నువ్వు ఇదంతా ఎంత చదివామని కాదు, అక్కడ క్వశ్చన్స్ ఎలా చేస్తున్నావు అనేది మెయిన్. సో మనం చదివినట్టు అక్కడ క్వశ్చన్స్ చేయగలుగుతున్నామా లేదా అని మనం టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇలా ఫాలో అవ్వండి. నేను చేసే ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ. సో ఆ ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా. నాలాంటి వాళ్ళు చదవలేక ఏం చదవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండి చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను.